బావ టీ. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? మీ డీసీపీ గారు మా బావగారే. బావ తను మీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా అంటే పార్టీ లేని అప్పడం అయిపోయింది బావా. అప్పుడవా? అదే మొన్న జరిగిన ఓ పార్టీలో నేను తింటున్న అప్పడం అయిపోతే మీ బావమరిది గారు తన అప్పడం నాకు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడే కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. హాయ్, సీను ఎక్కడ? పైన ఉన్నారు. మీరెవరు? మధు. జగ్నాబాయి తమ్ముడిని ఎవరు చూపుంటారు? మధు. మధువా? మధుమతి. మధుమతి అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఉంది అక్కడ. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రావడం ఏంటి? ఇప్పుడే రమ్మని ఉంటాడు. మిస్టర్ బాబ్జీ, వాట్స్ దిస్ నాన్సెన్స్ యూర్ టాకింగ్? సారీ సార్. హాయ్ సీను. వచ్చావేంటి? డోర్ ఓపెన్ చేసింది, అందుకే వచ్చాను. వచ్చేసావు. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు లైవ్ ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా వచ్చేస్తే మాకు టెన్షన్ ఉండవా? కరెక్టే అనుకోండి, ఇతను ఓన్ హౌస్ కాదు కదా, డిపెండెంట్. మళ్ళీ తిండే సరే, నిన్ను చూడలేదు కదా. మేము చూద్దాం. నేను అనుకుంటాను. ఎవరా ఈ అమ్మాయి? నా పేరు మధు. రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తున్నాను. మా అక్క. నమస్తే. ఓ, ఇది చాలా హాట్ గా అమ్మాయి మమ్మీ. మా సీను నీకు తెలియటువంటి వదినా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మూమెంట్స్ అవుతుంటే బాగా డీప్ అయిపోయినట్టున్నారు. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. జంట ఎంత బాగుందో. ఎవరి పిల్ల? మా సీనుకి కాబోయే భార్య. ఈజిప్ట్ మమ్మీ. మా ఇంట్లో పడి జంటం కాకుండా తిడుతున్నావేంద్రా? తిడతలేదండి, మీరు అమ్మమ్మ అవుతారని చెప్తున్నాడండి కదా. కరెక్ట్. మా తమ్ముడికి పెళ్లి కాదు అని చేపలు పెట్టేవారుగా. చూడండి, ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన అమ్మాయి దొరికింది. నాకు ఈ వయసులో అందరికి ఇట్లనే ఉంటారు. నా పెళ్లి కాకముందు ఇంతకన్నా అందంగా ఉండేదాన్ని. అందరూ అలాగే అనుకుంటారు. అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. అన్నయ్య గారు మీటింగ్ లో ఉన్నారు, వచ్చాక పరిచయం చేస్తా. రా. నువ్వెడరా కలిసి. అయ్యో ఏంటి సార్ ఇది? కొంచెం చూసుకున్నారు సార్. దుర్గా సార్, మధు వచ్చిందిరా. చూశాను సార్. అంత హ్యాపీగా చెప్తావేంట్రా? అదేంటి సార్, మిమ్మల్ని చూడడానికి ఎంత దూరం వస్తే వచ్చింది? నా కోసం కాదురా, సీనుగాడు కోసం. సీనుగాడి కోసం? వాడు ఎక్కడ ఎందుకున్నాడు? వాడు డిసిప్లికి బామర్దంటరా. గోరంక గూటికే చేరింది చిలక, సైడ్ అయిపోవయ్యా బంగారు బాగు. లోపల ఏం జరుగుతుందో అంట. ఇంకా ఏం జరుగుతుంది సార్? ఆ అమ్మాయి పని కట్టుకుని ఇంత దూరం వచ్చాక ఆ సింగర్ ఊరుకుంటాడా? అడ్వాంటేజ్ తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? జ్యూస్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఊహించండి. ఏమంది చూసేస్తాడు? అది మీ జనరేషన్ లో. మరి ఎప్పుడు ఏం చేస్తాడు? మీరు పోసేస్తాడు. ఇప్పుడు ఎలా? ఆ అప్పడం గారు బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటాడు. ఆ అమ్మాయి అమాయకంగా లోపలికి వెళ్ళిపోద్ది. అప్పడం గారు వెనకాలే లోపలికి వెళ్ళి బాత్రూమ్ పోటేస్తాడు. ఆ తర్వాత ఏమో సార్, అప్పడం మీ యూత్ బ్రెయిన్ తో ఓసారి ఊహించండి. పిక్చర్ వచ్చేస్తుంది. వచ్చేసింది.